హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇక్కడైతే నేను బ్లౌజ్ అయితే ముందు వీడియోలో చూపించాను కదా, 2 శారీస్, బ్లూ కలర్ మిర్రర్ వర్క్ శారీ, అలాగే వచ్చేసి ఇంకొక శారీ, అందులో బ్లౌజే కట్ చేసి స్టిచ్ చేస్తున్నాను. నిన్నటి వీడియోలో చెప్పాను కదా, కొద్దిగా అయిపోయింది బ్లౌజు అని చెప్పేసి. ఇంక ఇక్కడ హ్యాండ్స్ ఇవన్నీ జాయింట్ చేయడం ఇదంతా కూడా కంప్లీట్ చేస్తున్నాను అనమాట. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా ఆన్లో ఉంచుకోండి. నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇక్కడైతే చూస్తున్నారు కదా, క్రాస్ పట్టి అయితే వేస్తున్నానండి, క్రాస్ బెల్ట్. మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి అన్నీ కూడా చూస్తారని అనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను వీడియో అనేది స్పీడ్ ఎక్కువ పెట్టాను అనమాట. చూసారు కదా, ఈ విధంగా అయితే జాయింట్ చేసేసాను. డబల్ స్టిచ్ అయితే వేస్తానండి. 40 సైజు చెప్పాను కదా. కటింగ్ అదంతా ఏం చూపించలేదండి. ఎందుకు అంటే, నేను కుట్టేటివి ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇంక పండగ సీజన్ వస్తుంది కదా, కుట్టేటివి ఎక్కువ ఉన్నాయని చెప్పేసి కటింగ్స్ అవన్నీ ఏమి చూపించట్లేదు నేను. చాలా వరకు కూడా తొందరగా కట్ చేసేసి స్టిచ్ చేస్తున్నాననమాట. ఈ పిల్ల ఏంటంటే మెజర్మెంట్స్ ఇచ్చిందనమాట. మెజర్మెంట్స్‌తోనే ఇంక బ్లౌజ్ అయితే స్టిచ్ చేస్తున్నాను. మనకి ఆది బ్లౌజ్ అలా ఏమి ఇవ్వలేదండి. ఇంకొకటొచ్చేసి ఫ్రాక్ అయితే స్టిచ్ చేయాలి. కుట్టిన తర్వాత ఇవి 2 లెంత్ అనేది చూసుకుంటున్నాననమాట. కొద్దిగా నెక్ అనేది కొద్దిగా ఎక్స్ట్రా వచ్చిందండి. అది ఇంక పైపింగ్ ఏద్దాం అనుకున్నాను. ఆ పైపింగ్‌లో కట్ చేసేస్తాననమాట. ఇంక ఇక్కడైతే కరెక్ట్‌గా వచ్చింది. ఇంక డబల్ స్టిచ్ అయితే వేసేస్తున్నాను. కుట్టేటప్పుడు కొద్దిగా చూసుకొని కుట్టండి. అంటే హెచ్చు తగ్గులు లేకుండా. కుట్టేసిన తర్వాత మళ్ళీ చూసుకుంటే ఏం చేయలేం, బ్లౌజ్ అంతా అయిపోయిన తర్వాత అయితే. ఇంకిక్కడ జాయింట్ చేసేస్తున్నానండి నెక్స్. ఫ్రంట్, బ్యాక్ మొత్తం కూడా చెప్పాను కదా, షోల్డర్స్ జారకుండా ఉండాలి అంటే నెక్ సైడ్ ఉన్న పార్ట్ ఉంటుంది కదా, ఆ సైడ్ కొద్దిగా క్రాస్ పట్టారు అంటే షోల్డర్స్ అయితే అస్సలు జారవు. ఇక్కడ ఏదైతే మనము నెక్ సైడ్ ఉంటుందో ఆ నెక్ సైడ్ అనేది షోల్డర్స్ కొద్దిగా క్రాస్గా, మనం స్ట్రైట్గా స్టిచ్ చేస్తాం కదా, అలా స్ట్రైట్గా కాకుండా నెక్ సైడ్ కొద్దిగా క్రాస్గా పట్టారంటే అక్కడ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా కూర్చుంటుంది అనమాట. ఇంక ఇక్కడ హ్యాండ్స్ కూడా జాయింట్ చేసేస్తున్నాను. అంటే జాయింట్ పడతదేమో అని చెప్పేసి, అంటే కొద్దిగా ఉండిందండి, పడతదేమో అని చెప్పేసి ఇంక పీసులు ఎక్కువ ఉంటే అది జాయింట్ చేసేసాను అలాగే. హ్యాండ్స్ కూడా జాయింట్ చేసేటప్పుడు ఏంటంటే మిడిల్‌లోకి ఖర్చు పెట్టేసుకొని ఈ విధంగా జాయింట్ చేసుకున్నారంటే పర్ఫెక్ట్‌గా ఉంటుందన్నమాట ఆ స్టిచ్ అనేది. అంటే బార్డర్స్ కొద్దిగా అటు ఇటు అవ్వడం గానీ ఏమీ ఉండదనమాట. నీట్‌గా ఉంటుంది. ఇలా కూడా చేసుకోవచ్చండి. లేదు అంటే కరెక్ట్‌గా ఖచ్చితంగా కట్ చేసాము అంటే గనక లాస్ట్ నుంచి, ఇక్కడి నుంచి పట్టుకొని అలాగైనా స్టిచ్ చేసుకోవచ్చు. నార్మల్‌గా అందరూ కూడా మిడిల్‌లో పెట్టుకొని జాయింట్ చేస్తూ ఉంటారు. బావుంటుందనమాట. చాలామంది కూడా ఇలాగే చేస్తారు. ఇంకా నేను కూడా అలాగే చేస్తానండి. ఒకసారి ఇటువైపు, అటువైపు పట్టుకొని కుట్టిన తర్వాతొచ్చేసి డైరెక్ట్ ఒక స్టిచ్ అయితే వేసేస్తాననమాట. అది హ్యాండ్ అయితే జాయింటింగ్ అయిపోయింది కదా! తర్వాత ఇటు సైడ్ అండి కొద్దిగా ఒకవేళ షోల్డర్ దగ్గర హెచ్చు తగ్గులున్నా కూడా అలా కూడా క్లాత్ అనేది కట్ చేసేటప్పుడు ఏంటంటే మనము ఎక్స్ట్రా పీసెస్ అవన్నీ ఉంటాయి కదా, అవి కట్ చేసుకొని నీట్‌గా అయితే స్టిచ్ చేసుకోండి, సరిపోతుంది. చాలా ఈజీ అండి. అంటే అలవాటు అయ్యిందంటే కొత్త వారికి కూడా ఈజీగా కుట్టేయగలుగుతారు ఎవరైనా సరే. ఇలా మిడిల్‌లోకి అయితే నేను పెట్టుకొని ఇలా అయితే జాయింట్ చేసేస్తాననమాట. తర్వాత హుక్స్ పట్టి, కాజా పట్టి ఇవన్నీ కూడా నార్మల్‌గా అయితే తర్వాత నేను పైపింగ్ వేసేసిన తర్వాత అయితే వేస్తానండి హుక్స్ పట్టి, కాజా పట్టి. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా కుడుతూ ఉంటారు. ఏది అందితే అదైతే కుట్టేస్తూ ఉంటారు. నేను కూడా అలాగే చేస్తాను. దీని తర్వాత ఇదే కుట్టాలి, అదే కుట్టాలని ఏమి ఉండదనమాట నాకైతే. ఎలా పడితే అలా స్టిచ్ చేస్తూ ఉంటాననమాట. మన అంటే, మన షాప్ గురించి చాలా వరకు కూడా తెలిసిందండి. ఎందుకు అంటే బొటిక్ ఉందనమాట, రాజేశ్వరి బొటిక్. అది చాలా ఇయర్స్ నుంచి పెట్టున్నారు. చెప్తాను దాని గురించి కూడా, చూస్తూ ఉండండి. ఇక్కడైతే చూస్తున్నారు కదా, బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. తర్వాత నేను వీడియో తీయలేదు. పైపింగ్ కూడా వేసేసాననమాట. మొత్తం కూడా అయిపోయింది. చూసారు కదా, బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. ఎక్కడ పీసెస్ కనిపియకుండా నీట్ ఫినిషింగ్‌తో అయితే ఇచ్చాను.
హ్యాండ్స్కి అయితే పైపింగ్ అది ఏమి ఇవ్వలేదండి. ఎందుకు అంటే బార్డర్ ఉంది కదా ఇక్కడ, అలాగే స్టిచ్ చేసేసాను అనమాట. చూస్తున్నారు కదా, నీట్గా ఉంటుందన్నమాట. వెనకాల వచ్చేసి ఇంకా థ్రెడ్స్ అయితే పెట్టాలి. ఇది శారీ కదా, లెహంగా స్టిచ్ చేయమన్నారనమాట. ఇక్కడ చూపిస్తాను చూడండి, ఎక్కడ పీసెస్ అలా ఏమి లేవు. స్టిచ్చెస్ కూడా స్ట్రైట్గా ఉండాలండి, అప్పుడే మనకి ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది. చూపిస్తాను నేను, సైడ్ స్టిచ్చెస్ కూడా స్ట్రైట్గా ఉండాలన్నమాట. అలాగే చంక దగ్గర ప్లస్ గుర్తు అనేది రావాలన్నమాట, అది కూడా గుర్తుపెట్టుకోండి. నేను ఆ వీడియో యాడ్ చేయలేదనుకుంటాను. ఇంక ఇక్కడ ఇది శారీ, ఈ శారీలో బ్లౌజే స్టిచ్ చేశాను. ఇంక ఇక్కడైతే లెహంగాకి అంటే మార్క్ చేసుకుంటున్నాననమాట, లెంత్ ఎంత అని చెప్పేసి. అది కూడా ఇంకా చెప్పాను కదా, అంటే మన బొటెక్ గురించి చాలా కూడా తెలిసిందనమాట చాలా మందికి కూడా. ఎలా అంటే రాజేశ్వరి బొటెక్ అని, అది చాలా ఇయర్స్ నుంచి నడుపుతున్నారండి బొటెక్ అనేది. ఎక్కడ పక్కనక్కకి ఫోన్ చేసి మరీ అడిగిందంట, మీ షాప్ పక్కన కొత్తగా బొటెక్ పెట్టారంట కదా, అక్కడ బాగా కుడుతుందంట తక్కువ ప్రైస్‌కి అని చెప్పేసి ఆ అక్క అడిగిందనమాట. రావాలి ఒకసారి నేను అని చెప్పేసి అనిందనమాట మన షాప్‌కి. అలా ఉంటుందండి. చాలా కూడా ఇంకా అలవాటు పడాలన్నమాట. మన గురించి బాగా అలవాటు పడితే మాత్రము ఇంకా డెవలప్ అవుతుంది. డెవలప్ అయ్యే కొద్దీ కూడా నేను ఇంకా చాలా చేయాలనుకుంటున్నాను. అవన్నీ కూడా చేసుకుంటూ పోతానన్నమాట. తను రాజేశ్వరి బొటిక్ అనేది ఇక్కడ మాకు రాజంపేటలో, అంటే మన మన్నూరులో మేమున్న దగ్గర ఫేమస్ అనమాట. ఇయర్స్ నుంచి నడుపుతున్నారు వాళ్ళు. స్టిచ్చింగ్ మాస్టర్స్ కూడా 2, 3 మెంబర్స్ ఏమో ఉన్నారనమాట. నేనెప్పుడు వెళ్ళలేదు, విన్నానంతే. పక్కనక్క ఫోన్ చేసి ఇలా బాగా కుడుతుందంట కదా, తక్కువకే కుడుతుందంట కదా అని చెప్పేసి అడిగిందంట. ఒకసారి వస్తాను అని చెప్పేసి. అలా ఉండాలన్నమాట. బాగా గ్రోత్ అనేది ఉండాలండి. తక్కువ ప్రైస్ తీసుకుంటే ఏమంటే, ఇప్పుడు మన పక్కన కాక పక్కనే బొట్టెక్కుంది. ఆడ మామూలుగా నార్మల్ చార్జ్ చేస్తారండి. ఎందుకు అంటే పెట్టుకున్న అతనికి కూడా ఇవ్వాలి కదా, శాలరీ అనేది మంత్లీ శాలరీ తనకు కూడా ఇవ్వాలి. ప్రతి ఒక్కరి బొటెక్‌లో ఒకేలాగా ఉంటున్నాయి ప్రైజెస్. మనమైతే మామూలుగానే తక్కువే తీసుకుంటున్నాను. ఇంకా ఇంట్లో కుట్టేవాళ్ళు నేను కూడా ఒకప్పుడు 150నే తీసుకునేదాన్ని. ఇంకా షాప్ కాబట్టి 250 అయితే తీసుకుంటున్నాను. ఇంకిక్కడ లెంత్ చూసుకొని నేనైతే లెహంగాకైతే కట్ చేస్తున్నానండి. మార్క్ చేసుకొని మొత్తం కూడా శారీలో 4 మీటర్స్ అయితే వచ్చిందండి. 4 మీటర్స్ నేను కొద్దిగా అయితే తీసాననమాట. ఒక పావు మీటర్ అయితే తీసాను. ఎందుకంటే మనకి నేను బ్లౌజ్‌కి హ్యాంగింగ్స్ అనేది చాలా ఎక్కువ పెట్టాలనుకున్నాను. అందుకని చెప్పేసి ఈ శారీలో క్లాత్ కావాలి అని చెప్పేసి కొద్దిగా ఎక్కువే అంటే పావు మీటర్ తీసాననమాట. ఇంగిక్కడ పట్టీకైతే పైన ఇంక మనం ఏదైతే లెంత్ పెట్టి కట్ చేస్తున్నామో ఆ పట్టీ అయితే ఇంకా దానికే వేసేయొచ్చు. దీనికి కూడా నాకు ఎటువంటి ఆల్తీ ఏది ఇవ్వలేదనమాట. ఇంక దీన్ని నేను మెజర్‌మెంట్ అయితే తీసుకున్నాను. మీషోలో అండి ఇది 3 పీస్ సెట్ ఎక్సలెంట్‌గా ఉందనమాట డ్రెస్. నాకైతే చాలా బా నచ్చింది. క్వాలిటీ అంతా కూడా చాలా బావుందనమాట. ఈరోజైతే వైఫై లేదండి. ఈ వీడియో ఎప్పుడు అప్‌లోడ్ అవుతుందో నాకైతే తెలీదు. వైఫై నెట్వర్క్ వల్ల రాదంట. మా ఆయనకి నిన్ననే మెసేజ్ వచ్చిందంట. ఇది ఎప్పుడు అప్‌లోడ్ అవుతుందో ఏమో! మామూలుగా అయితే నేను వాయిస్ ఓవర్ ఇచ్చేసి అప్‌లోడ్ పెట్టేస్తూ ఉంటాననమాట. మామూలుగా తొందరగానే అయిపోతుంది అప్‌లోడు. వైఫై ఉంటే గనక ఒక 20 మినిట్స్ కన్నా ఎక్కువ పట్టదండి. ఈరోజు వైఫై లేదు. ఎప్పుడవుతుందో ఏమో నాకైతే తెలియదు. మన వీడియోస్‌ని సపోర్ట్ చేయండి ప్లీజ్. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి. మంచి మంచి ఆఫర్స్‌తో ముందుకు కూడా మీ ముందుకొస్తూ ఉంటాను ముందు ముందు. ఏవైనా డిజైన్ చేయించుకోవాలన్నా కూడా డిజైన్ చేసిస్తాను ప్రతి ఒక్కటి కూడా. నెంబర్ అనేది కూడా ఒకవేళ మీరు కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేశారంటే నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తానండి. ఎటువంటి మోడల్ కావాలన్నా స్టిచ్ చేసి పంపిస్తాననమాట. నేను ఎక్కువగా డిజైనర్ అవి స్టిచ్ చేయాలనుకుంటానా, నాకు ఈ బ్లౌజెస్ ఈవెన్ నార్మల్ బ్లౌజెస్ వస్తూ ఉంటాయండి. మీకు చూపించడానికి కూడా నాకు వీలు అవ్వట్లేదు. నేను బాగా మోడల్స్ పెట్టి స్టిచ్ చేయాలనుకుంటాను. అంటే మా పాపకి అలా స్టిచ్ చేయాలనుకుంటాననమాట. ఇంక మధ్యలో ఇవన్నీ వస్తూ ఉంటాయి. మనకు కూడా ఏదంటే డిజైనర్ వేర్‌గా అలా స్టిచ్చింగ్ అలా అడిగితే మాత్రము అవి వీడియోస్ షేర్ చేస్తాను. ఇంకా ఇక్కడ ఏంటంటే అందరూ నార్మల్‌గానే మోడల్స్ ఇవన్నీ ఎవరు పెట్టించుకోరు. మోడల్స్ వచ్చినప్పుడైతే నేను ఖచ్చితంగా షేర్ చేస్తాను.
ఇది నైట్ అయితే కట్ చేసి వచ్చానమాట. ఇంకా అప్పుడు వెళ్తానే స్టిచ్ చేయాలి. పిల్లల్ని స్కూల్కి వదిలేసి నేను రెడీ అయ్యేసి అయితే వెళ్ళాలన్నమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.